ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని వెనకట అన్నారు. ఇప్పుడేమో లోన్లు తీసుకొని ఇల్లు కట్టచ్చు, కట్నం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. కానీ పిల్లగాళ్లకు మంచి చదువులు చదువుపియాలంటే సావు నరకం కనిపిస్తున్నది. అయ్యవలకు మంచి చదువులు చదువుపియాలని పెద్ద బల్లె చేర్పిస్తే ఆ ఫీజులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు చాలా మంది. అయితే హైదరాబాద్ పట్టణంలో ఉన్న ప్రైవేటు బడులకు పెద్ద షాకే ఇచ్చింది డిఓ మేడం. గా షాక్ చూసి ఇదెక్కడి మాస్టర్రా మావ అని తలకాయలు పట్టుకుంటున్నారట ప్రైవేట్ బడోళ్ళు. ఇప్పటికెంచి బల్లె చదివే చెప్పాలే, గది కాకుండా బడిని దుఃఖం లెక్క చేసి దందా చేస్తామంటే నడవది. మా బల్లె చేరాలంటే అన్ని మా బల్లెనే కొనాలే, బడి డ్రెస్సుకేంచి బ్యాగులు బూట్లు పుస్తకాలు ఇట్లా అన్ని మేమమ్మేటియే కొనాలే, మేం అడిగినంత కట్టాలే అనే ప్రైవేటు బడోళ్ళ ఆటలు నడవకుండా ఓ లెటర్ ఇడిచింది హైదరాబాద్ జిల్లా చదువుల ఆఫీసరు మేడము. గదేనుల్లా డిఓ మేడము. గిప్పటి సంది ప్రైవేట్ బళ్ళల్లా బుక్కులు బట్టలు బూట్లు గిట్ల అమ్ముడు బంద్ చెయ్యాలే, గసుంటి చిల్లర పనులు చేస్తే సీజ్ చేసి వాడేస్తామని వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న చాలా ప్రైవేట్ బడులు ఫీజే కాకుండా చాలా రకాలుగా పైసలు గుంజుతున్నారు చాలా ప్రైవేట్ బడోళ్ళు. బడి డ్రెస్సు బయట కొంటే 1000 అవుతుంది, కానీ గట్ల బయట కొంటే నడవది, ఖచ్చితంగా మా తాన్నే కొనాలే అని అయ్యవలకెంచి 5000 రూపాయలు గుంజుతారు ప్రైవేట్ స్కూలోళ్ళు. ఇక బూట్లు బయట 500లకు దొరికితే బడోళ్ళు దగ్గర 2000కు అమ్ముకుంటారు. ఇక పుస్తకాల లెక్క అయితే అలాగుంటది, బయట 100కు అమ్మితే వీళ్ళు 500లకు అమ్ముతారు. గట్ల బయటున్న వాటికంటే ఎక్కువ రేటుకు అమ్మి పైసలు దండుకుంటున్నారు. రేట్ ఎక్కువ అవుతున్నది మేడం, మేం బయటనే కొనుక్కుంటాం అంటే ఒప్పుకోరు. మా బల్లె చదువుపియాలంటే అన్ని మా బడియే కావాలి అని బెదిరిస్తారు. ఇకేం చేసేది లేక పిల్లగాళ్ల కోసం ప్రైవేట్ బడోళ్ళ అరాచకాలను భరించుకుంటున్నారు పిల్లగాళ్ళ అయ్యవ్వలు. మరిగిప్పుడు డిఓ మేడం ఇచ్చిన వార్నింగ్ తోటి మారి చదువు మీదనే ధ్యాస పెడతారో ప్రైవేట్ బడోళ్ళు, లేకపోతే మమ్ముల్ని ఎవలడిగేది అని గట్లనే దందా చేస్తారో గాని గీ రూలు కొన్నొద్దుల ముంగట పెడితే మంచిగుండు. ఇంకో 2 వారాల బడులు షాలైతాయి. ఇప్పటికే అన్ని బడులు బట్టలు గిట్టలు తెచ్చి పెట్టుకునే ఉంటాయి, పిల్లగాళ్ళకు కూడా అమ్ముతనే ఉంటారు. గందుకే ఓ నెల ముంగట గీ రూలు పెడితే గీ తాపగా దందా నడవకపోతుండే. ఇక గిప్పటికన్నా పెడితే పెట్టిరు గాని రాష్ట్రం అంతా కూడా పెడితే మంచిగుండు. ఇయ్యాల రేపట్ల చదువంటే బిజినెస్ చేసి పడేసిండ్రు అని గరమైతుర్రు పిల్లగాళ్ళ అయ్యవ్వలు. 20 రూపాయలకు లీటర్ నీళ్ళమ్ముడు శురువైనప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ 20 రూపాయలు ఏదో నాడు 200 అవుతాయని. ఆ 200 2000 2 లక్షలైనా నీళ్లు దొరకాయని. అగో దేశ రాజధాని ఢిల్లీలో చూడుండ్రి నీళ్ళ గోస ఎట్లున్నదో. గది చూసన్నా నీళ్ళని పారబోసేటోళ్ళు మారితే మంచిగుండు. ఒక్క ట్యాంకర్కు ఎన్ని పైపులేసిర్రో చూస్తున్నారుల్లా. పాపం మనిషికో బిందెనన్న నిండుద్దో లేదో, మనుషులు గంతగానం ఉండే, ట్యాంకర్ ఏమో చిన్నగుండే. ట్యాంకర్ అట్లా వచ్చిందో లేదో పైపులు పట్టుకొని ఎగబడుతున్నారంటే నీళ్ల గోస ఢిల్లీలో ఎట్లున్నదో చూడుండ్రి. ఎండలు వెరుగుడుతోటి భూమిలో నీళ్లు తగ్గిపోయినాయి. పొద్దుగాల లేతే నీళ్లతోటే అన్ని పనులాయే. అచ్చే నీళ్లు సరిపోక ఇంట్లో అవసరాలు తీరక అరి గోస పడుతున్నారు ఢిల్లీ పబ్లిక్. సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఆలోచనలు చేసినా పబ్లిక్ గోసనైతే తీర్చలేకపోతున్నది. గందుకే పక్క పొంటున్న హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కెంచి నీళ్లనియ్యాలే అని సుప్రీంకోర్టుకు పోయింది కేజ్రీవాల్ సారు సర్కారు. మనకంటే రేపో మాపో నైరుతి ఋతుపవనాలతోటి వానలు పడేటట్టున్నాయి గాని ఢిల్లీలనైతే ఇంకా కొన్నొద్దుల దాకా వడగాలులే ఉన్నాయట. జనాలు ఎండల కూడా తిరగద్దు అని కూడా చెప్పింది వాతావరణ శాఖ. ఇక అట్లనే వానలు పడేదాకా ఉన్న కొన్ని నీళ్లనైనా మంచిగా వాడుకోవాలి. కార్లు గడుగుడు ఇల్లు గడుగుడసుంటి పనులు చేస్తే 2000 రూపాయల జరిమానా ఏత్తామని వార్నింగ్ ఇచ్చిర్రు ఆఫీసర్లు. గిందుకోసం 200 టీంలను కూడా పెట్టిందట ఢిల్లీ సర్కారు. ఇక గీ ముచ్చట గిట్లుంటే బెయిల్ మీద బయటికొచ్చిన కేజ్రీవాల్ సారు మళ్ళా జైళ్లకు పోయే యాళ్ళయిందట. జూన్ 2వ తారీఖు నాడు లొంగిపోతాడట. ఈ గీ తాప ఎన్ని దినాలు జైల్లో పెడతారో తెలియదు గాని పబ్లిక్ అయితే ధైర్యం జడకుండ్రి అని వీడియో ఇడ్చిండు కేజ్రీవాల్ సారు. परसों मुझे सरेंडर करना है, परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा. मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे. मैं 20 साल से सीरियस डायबिटीज यानी शुगर का मरीज हूँ. पिछले 10 साल से मुझे रोज इंसुलिन के इंजेक्शन लगते हैं. रोज मेरे पेट में 4 बार इंजेक्शन लगते हैं. जेल में इन्होंने कई दिन मेरे इंसुलिन के इंजेक्शन बंद कर दिए. लेकिन आप चिंता मत करना, आपके सारे काम चलते रहेंगे. मैं चाहे जहां रहूं, अंदर रहूं बाहर रहूं, दिल्ली के काम नहीं रुकने दूंगा. आपकी फ्री बिजली, मोहल्ला क्लिनिक, अस्पताल, फ्री दवाइयाँ, इलाज,
महिलाओं के लिए फ्री बस यात्रा, 24 घंटे बिजली और भी सारे काम चलते रहेंगे। 20 ఏండ్ల సంధి షుగర్ ఉన్నదట సారుకు, 10 ఏండ్ల సంధి సూదులేసుకుంటున్నాడట. జైల్లో అవన్నీ బంద్ చేసిర్రట. అయితే నేను జైలున్నా అని మీరేం రంది వడకుండ్రి, నేనేడున్నా నేను పెట్టిన పథకాలైతే నడుస్తూనే ఉంటాయి అని జనాల కోసం గీ వీడియో ఇడిచిండు కేజ్రీవాల్ సారు. ఇక మరి చూడాలే సారు లోపటికి పోయినాక ఇంకేమైతుందో పోన్రి. లిక్కర్ కేసులో కడిగిన ముత్యం లెక్క బయటికత్తడో లేకపోతే ఆరోపణలు నిజమే అని అటే ఉంటాడో. ఏ గాలకేంది 4 చేతులు సంపాదించి 2 చేతులతో తింటున్నారు. ఇగో గీలకైతే ఊళ్ళో 5 ఎకరాలు ఉన్నదట, పట్నంలో కూడా ఓ 2 ప్లాట్లు ఉన్నాయట. గందుకే ఎప్పుడు చూసినా రంది లేకుండా తిరుగుతారు. మనకేమో చేతుల కష్టం ఎంత చేసినా గడియ రికాం లేదు, గవ్వరాక లేదన్నట్టే ఉంటుంది. ఇగో గిట్ల మనదైతే సోమవారం, మందిదైతే మంగళవారం అని అన్నట్టే మాట్లాడతారు కొందరు. అయితే గట్ల ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకున్నా తెలంగాణలో అందరి పరిస్థితి ఒక లెక్కనే ఉన్నదట. ఇక పురాగా ముచ్చటేందో తెలియాలంటే గి చూడాల్సిందే. దునియాలున్న చాలా మందికి మెంటల్ టెన్షన్లు ఉంటనే ఉంటాయి, కానీ గవి తెలంగాణ రాష్ట్రంలో జర్రంత ఎక్కువనే ఉన్నాయట. ఎవలకెసుంటి టెన్షన్లున్నా పరేషాన్లున్నా గీ కాల్ సెంటర్ కు ఫోన్లు చేసి చెప్పుకోన్రి అని టెలిమానస్ కాల్ సెంటర్ అని పెట్టింది సర్కారు. ఇక ఎవలు అడగకపోయే వరకు ఏడవలేదు గాని అడిగితేనా బిందెలకు బిందెలు నీళ్లు నిండేటట్టు ఏడుద్దును అని ఎనకటెవలో అన్నట్టు అట్లా కాల్ సెంటర్ ఉన్నదని ఎరకవుడే ఆలస్యం. నెలకు 4000 మంది ఫోన్లు చేసి మా గీ బాదున్నది, గీ పరేషాన్ ఉన్నది, గీ తక్లీబ్లున్నాయి, గీ పంచాదులున్నాయి అని మస్తుగా చెప్పుకుంటున్నారట. ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు ఎవల్ను కదిలించినా కూడా కష్టాలను కథలుగా చెప్పుకుంటున్నారట. దీంట్లో మళ్ళా 160% పడుసు పిల్లగాన్లే ఫోన్లు చేసి పరేషాన్లు చెప్పుకుంటున్నారట. చదువులు నెతికెక్కుతలేవ్వని, కొలువులు జయ్యలేకపోతున్నామని, అప్పులు గట్టలేకపోతున్నామని, సంసారం నడపలేకపోతున్నామని, రాత్రులు నిద్ర పడతలేదని ఇట్లా మునుం పెట్టి పరేషాన్ల మీద పరేషాన్లని చెప్పుకుంటున్నారట. జనవరికెంచి ఏప్రిల్ దాకా 35,000 మందికి ట్రీట్మెంట్ కూడా చేసిండ్రట. అయినా కానీ ఇంకా కాల్ సెంటర్ కు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారట. ఇంకా చాలా మందికి గిసుంటి కాల్ సెంటర్ ఉన్నదని ఎరకగాలే కాబట్టి గిన్నే ఫోన్లు అత్తున్నాయి. కానీ ఇంకా జనాలందరికీ ఎరకైతేనైతే దినానికి ఇంకెన్ని ఫోన్లు అత్తాయో. భయపడో బాధపడో దోస్తులకు, సుట్టపోళ్లకు, ఇంట్లోళ్లకు చెప్పుకోనోళ్ళు గీ కాల్ సెంటర్ కు ఫోన్లు చేసి చెప్పుకుంటున్నారు అన్నట్టు. కడుపులో పెట్టుకొని రందివడి పానం తీసుకునే బదులు గిట్లా ఎవలకో ఒకలకు చెప్పుకొని భారం దించుకున్నది మంచిది కదా. ఇయ్యాల రేపట్ల పరేషాన్ లేని పని లేదు. అయిందానికి కాందానికి పిరికిజొచ్చినట్టు కాకుండా జరంత ధైర్యంగా ఉండాలే ఏమంటున్నాం. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ మిగురం ముంకటేసుకున్నాడో ఇయ్యాల పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? మొన్ననే 50,000 పెట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి 2 లక్షలు అని అంటాను. నీ ఛాన్స్ మొన్నటి వరకే అయిపోయింది. ఎందుకట్లా అయిపోతుంది? కాదు, మొన్నటి వరకు ఎట్లా అయిపోతుంది? నువ్వు అట్లా కుదరది. నీకు శాతగారు నువ్వైతే నువ్వు ఈ గ్రాండ్ ఎందుకు ముంగటేసుకున్నావు చెప్పు. నువ్వు ఎట్లైనా చేసినా 2 లక్షల రూపాయలు తీసుకోవాలి, నువ్వు ఇలా రాసుకోవాలి, లేకుంటే మర్యాద ఉండదు. నా సంగతి తెలియదు. నేను అవసరం అయితే పోలీసుల దగ్గరికి అయినా పోయి చెప్తా. తెలుస్తుంది అదవుతుందో అంతేనా? ఇక అంతే అంతే అంటావా? అరే గోమా అంతేనా? నువ్వు గట్ల ఉండదు, నువ్వు తీసుకోవాల్సిందే. అరే గా అన్న వద్దంట అంటే నువ్వు 2 లక్షలు ఇచ్చుడైంది. ఇంతకు నీ దగ్గర 2 లక్షలు ఎక్కడి గీ మీ పంచాదేంటిదే తాత? ఇక ఆ మనిషి మీద నీకు ఈలు కాకపోతే నేను ఏరోటోళ్ళ మీద పెడతాను, నువ్వు అవే రాసుకో. చెప్పా వేరేటోళ్ళు ఎవరో చెప్పిగా మరి. పంకపాటి గెలుతుందని ₹1,00,000, అట్లనే చంద్రాల సారు గెలుతాడని ₹1,00,000, మొత్తం ₹2,00,000. నువ్వు మంచిగా రాసుకోవాలి. మళ్ళీ తిరకాసులు బాగా నువ్వు తిప్పులాడుతానవా? ఏది నాకు చూయించు. అమ్మర ముసలోడా, అంటే నువ్వు ఏపీలో ఎవరు గెలుతారు అనే దాని మీద బెట్టింగ్లు కాస్తున్నావా? ఇంతకు నీ దగ్గర 2 లక్షలు ఎక్కడి గది చెప్పు నాకు. దేశే నువ్వు ఆగే నడివిట్లకి వచ్చి నల్లి గుచ్చిన అటు కుడతా అంటావు. నువ్వు అటుపోకాల మీకు మంచిగా రాసినావు సురేందరు. నువ్వు అసలుకే మళ్ళీ తిరకాసు మనిషివి. నేను గెలిచినాక లేని తిరకాసులు పెట్టి నాకు మర్యాద ఉండదు మరి చెప్తానా. ఎన్ని పెట్టలే ఎన్ని అజ్జేయలే నీ అనంగా 7 మాసే బీకెత్తా పోతాయి. సరే సరే రాయి, మంచిగా రాయి, నువ్వు మంచిగా రాస్తే అయిపోయా నాకు. మింగ మెతుకు గతికి లేదు కానీ లక్షలు బెట్టింగ్లు కాస్తున్నావా ముసలోడా? ఆ పైసలు ఎక్కడే చెప్పు ముందుగల. అరే ₹2,00,000 గతికి లేనంత లేకిలోని అనుకుంటాను అని అలక తక్కువదానా. నా 20 గుంటల పొలాన్ని పర్వీన్ గారి దగ్గర కుదవబెట్టి పట్టుకొచ్చుకున్నా. నేను ఈ బెట్టింగ్ లో గెలిచిందనుకో ఇంతకు డబల్ భూమిని కొంటా. ఎరికేనా? అవ్వా
బెట్టింగ్ల కోసం పొలాన్ని తాకట్టు పెట్టినవా? ముసలోని అయినా కూడా నీకు ఇంత కూడా ఇజ్జతీనం లేదు ముసలోడా. బెట్టింగ్లు కాసి ఉన్న పొలాన్ని ఉడప్పజేస్తావా ఎట్లా? అయినా నీకు ఈ బెట్టింగ్లు అవసరమా ముసలోడా? అరే సర్వేలన్నీ అటు పవనాలు సారు, ఇటు పంకపాటి, అటు చంద్రాలు సారు భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నారని చెప్తున్నాయి అంచను. అసలు నా పైసలు ఏడికి పోతాయి చెప్పు, అందుకే బెట్టింగ్ కాస్తాను. నీకు అసలు జర్రంతన దమాకున్నదా? 3 పార్టీలో గెలుతారని చెప్తే ఎవరి మీద బెట్టింగ్లు కాస్తున్నావు మొద నష్టపోడా? అయినా బెట్టింగ్లు కాచుడు తప్ప నీకు తెలియదా అనే? ఈ తప్పున్నారా అనే తాల్తుపాచి మాటలు నాకు చెప్పకు. నీ అసలు మాసిరం ఒక పొల్లు చెప్తే వినేటువంటి జనాలు కొంతమంది భూమి మీద ఉన్నారు, అగో వాళ్ళకు చెప్పుకో. అరే పవనాలు సారు భారీ మెజార్టీ తోటి గెలిచి ఉప ముఖ్యమంత్రి అవుతాడు. ఇటు పంకపాటి గెలుతుందని నువ్వే బెట్టింగ్లు కాస్తున్నావు, మళ్ళా పవనాలు సారు ఉప ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నావు. ఇంతకు ఎవరు గెలిస్తే ఏమవుతారో గదన్న సోయున్నదా నీకు? నీకు సోయి ఉంటే చెప్పు, ఎవరు గెలిస్తే ఏమవుతారో? కూటమి గెలిస్తే వాళ్ళంతా ఒప్పుకుంటే పవనాలు సారు ఉప ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు అన్నట్టు పంకపాటి గెలిస్తే పవనాలు సారు ఉప ముఖ్యమంత్రి కాడు. అయితే కూటమి గెలుస్తుంది. డబ్బున ఇటు పంకపాటి అటు కూటమి సరిసగం సీట్లు గెలిచేది ఉంటే అప్పుడు ఎట్లుంటది కదా చెప్పు? అవును, అట్లా కూడా జరగవచ్చు. అట్లయినా కూడా మా పవనాల సార్కి ఇంకా మస్తు మంచి ఛాన్స్ ఉంటుంది. ఎరికేనా, ఎవరు ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటే వాళ్ళకెళ్ళే ఉంటాడు ఇంకా ఫుల్లు. అసలుకే ఏసర్ లేదు మొగడా అంటే పొయ్యి కిందికి కట్టెలదేనా పెళ్ళామా అన్నాడట. వెనకటికి ఎవడో నీ అసుంటోడు. అసలు మేము గెలుతామా గెలవమా అని ఆ 2 పార్టీలో తలలు పట్టుకొని తనలాడుతుంటే నువ్వేమో అంచనాల మీద అంచనాలు వేసుకుంటే బెట్టింగ్లు కడుతున్నావా? అరే అసలు ఆంధ్ర రాజకీయాలే ఎరైతుకుంటాయి పిల్ల. అక్కడ ఎవరు గెలుతారు ఎవరు ఓడతారు అనేది మొత్తానికి అంత చిక్కకుంటుంటాయి. అసలు నీ అందాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుతారు అనేది ఒకసారి చెప్పరా అది పిల్ల? వాళ్ళ మీదనే బిట్టింగ్లు కాస్తా. సురేందర్ ఉన్నా ఆపైనా మూతి మీద గుద్దితే ముంగటి పనులని రాలాలే ముసలోడా. ఎవరు గెలుతారు ఎవరు ఓడతారో తెలియని ముచ్చట మీద బెట్టింగ్ ఆసేటందుకు నీకు జర్రంతనన్న సిగ్గుచరం లేదా? అయినా వాళ్ళెవరో గెలితే నీకేమత్తదే, ఓడితే నీకేమత్తది చెప్పు? బిట్టింగులు కాస్తే పైసలు వస్తాయి తెలిసి కూడా అడుగుతాను ఏంది అలకదక్కుదాను. సురేందర్ అయింది ఈ పేపర్ నా చేతిలో పెట్టి పైసలు నా దగ్గర ఉంచినవేంది, మంచిగా రాసుకున్నావా మళ్ళీ రాయి? అయ్యా అక్కడి రాజకీయ నాయకులు అక్కడి ఓటర్లు చాలా తెలివైనోళ్ళు. వాళ్ళు ఎవల కోట్లు గుద్దిన్లో ఎవరిను గద్దెన కూసుండబెడతారో 4వ తారీఖు నాడు తెలుస్తుంది. జరాగు గెలిచేదాకా ఈ బిట్టింగ్లు కాస్తానే ఈయన్నే పక్కేసుకొని పంటాడా? నువ్వు తెలివికో, నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్టుగా అగో పోలీసులు సరే నేను అరే ఈ బిట్టింగ్లు కాసేటోడు నా పైసలు పట్టుకొని పోయిండు, మరి ఎక్కడ దొరుకుతారు కావచ్చు మళ్ళా. ఇప్పుడు తూర్పుకు తిరిగి దండం పెట్టు సరేనా? చూసింది కదా పబ్లిక్, ఏపీలో ఎవరు గెలుతారనే దాని మీద తీరు సర్వేలే కాదు బెట్టింగులు కూడా బగ్గనే అవుతున్నాయట. ఇటు కూటమి గెలుతుందని కొందరు అంటుంటే లేదు మళ్ళా పంకపాటే అధికారంలోకి వస్తుందని ఇంకొందరు బెట్టింగ్లు పెడుతున్నారట. జూన్ 4వ తారీఖు వచ్చేదాకా అటు లీడర్లకే కాదు ఇటు బెట్టింగులు పెట్టిన వాళ్ళకి కూడా చక్కగా నిద్ర పడుతుందో లేదో. మరి ఈ 4 వద్దులు అందరికీ దిన గండం అన్నట్టే ఉన్నది పోండ్రి. ఇక ఈ ముచ్చట్లతో పాటు ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన మరి అవి కూడా చూసారుగా. వారణాసిలో ఎలక్షన్ ప్రచారం ఓడిచినాక ధ్యానం చెయ్యనీకి ప్రధాని మోదీ సారు కన్యాకుమారి పోయిండు కదా. ఇక కాషాయం బట్టలేసుకొని ఆడున్న వివేకానంద రాక్ మెమోరియల్ తాన నిన్న సాయంత్రం 45 గంటల ధ్యానాన్ని షురు చేసిండు. ఇక అంతకు మొదలు భగవతి అమ్మన్ గుళ్ళే ప్రత్యేక పూజలు చేసిన మోదీ సారు వివేకానందుని విగ్రహం ముంగట ధ్యానానికి కూసున్నాడు. ఇక నిన్న సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు షురు చేసిన మోదీ సారు ధ్యానం రేపు మధ్యాహ్నం వరకు ఓడిచిపోతుందట. ఇక సారు ధ్యానం చేసిన సేపు ఎసొంటి ఆహారం తీసుకోకుండా జరన్ని కొబ్బరి నీళ్లు జ్యూస్లనే తాగుతాడట. ఇక ఇప్పటికే మోదీ సార్ కోసం బగ్గనే బందోబస్తు పెంచిండ్రు ఆడ. అయితే అంతకు మొదలు ఎలక్షన్లప్పుడు కేదార్నాథ్ గుహల్లా ధ్యానం చేసిండు మోదీ సారు. ఇక ఇప్పుడేమో కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నాడు. అంటే గీ లెక్కనే మల్లోపారి కూడా మోదీ సర్కారే అధికారంలోకి వత్తదని అనబట్టిండ్రు చాలా మంది బీజేపీలు. క్రికెట్ మ్యాచ్ లైవ్లు పెట్టిన సినిమా టాకీసులను చూసినాం కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న కొన్ని సినిమా టాకీసులు ఎలక్షన్ రిజల్ట్ లైవ్ నడిపిపోతున్నారట. మహారాష్ట్రలో ఉన్న బొంబాయితో పాటు కొన్ని సిటీలలో ఎంపీ ఎలక్షన్ల కౌంటింగ్ ను లైవ్ ప్రసారాలు చేయబోతున్నారట సినిమా టాకీసులు. ఇక జూన్ 4వ తారీఖు పొద్దుగాల 9 గంటలకేంచి మధ్యాహ్నం 3 గంటల దాకా టాకీసుల్లో కౌంటింగ్ లైవ్ లో పెడుతున్నారట మూవీ మ్యాక్స్ వాళ్ళు. టికెట్ రేట్లు 99 రూపాయల నుంచి 300 రూపాయల దాకా ఉన్నాయట.
సినిమా టాకీస్లో రిజల్ట్ లైవ్ పెట్టుడేందో గాని చూడనీకి పోయిన అన్ని పార్టీల అభిమానులు రౌండ్కు మారే ఫలితాలతోని తన్నుకుంటారు కావచ్చని అనవట్టిండ్రు కొందరు గీ ముచ్చటెరకైనోళ్ళు. ఇక ఎలక్షన్ల ఇండియా కూటమి గెలుతుందని కూటమి లీడర్లు లేదు మేమే గెలిచి మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీజేపీ నమ్మికతోటి ఉన్నారు. చూడాలి మరి జూన్ 4న ఏమైతుందో. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిలగ్ర సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా.